ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో అధికారులు విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చెకింగ్స్ చేస్తున్నారు. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్లతో కలిపి 1300కు పైగా థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వసతులు, శుభ్రత, ఆహార పదార్థాల ధరలు, ఫైర్ సేఫ్టీ వంటి 32 అంశాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. నెల్లూరు, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో సోదాలు జరుగుతున్నాయి. విశాఖలోని సినిమా థియేటర్లో తనిఖీలు చేశారు. మిరాజ్ సినిమా థియేటర్, సంగం శరత్ సినిమా థియేటర్లలో తహసీల్దార్, ఇతర అధికారులు తనిఖీలు చేపట్టారు. టికెట్ ధరలు నార్మల్గానే ఉన్నా క్యాంటీన్లో అమ్మే స్నాక్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నట్లు గుర్తించారు. మిరాజ్ థియేటర్లో పాప్కార్న్ కాంబో 790 రూపాయలు అమ్ముతున్నారు. ఇటు విజయనగరంలోని పలు థియేటర్లలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ చెకింగ్స్ చేశారు. లీలమహల్ థియేటర్లో పారిశుద్ధ్య నిర్వహణ, క్యాంటీన్లో క్వాలిటీ, వాటి రేట్స్, టికెట్స్ ధరలు, ఫైర్ సేఫ్టీ లాంటి అంశాలపై ఆరా తీశారు. విజయవాడ, గాంధీనగర్లో కూడా ఐనాక్స్, రాజు, యువరాజు, శైలజ థియేటర్లను తనిఖీలు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి థియేటర్లలోని వసతులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రేక్షకులకు అందిస్తున్న వసతులను పరిశీలించిన ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రామకోటేశ్వరరావు నాణ్యత లోపాలపై యాజమాన్యాలను ప్రశ్నించారు. క్యాంటీన్లలో ధరల పట్టిక, టికెట్ల రేట్ల ప్రదర్శన తప్పనిసరి అని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలోని వెంకటేశ్వర, శ్రీరామ్ థియేటర్లను తనిఖీ చేశారు ఎంఆర్ఓ లక్ష్మీ కళ్యాణి. థియేటర్ లోపల సీటింగ్ కెపాసిటీ, క్యాంటీన్లో విక్రయించే ఆహార పానీయాలను పరిశీలించారు. ధరలను అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్స్ను పరిశీలించి టికెట్స్ అధిక రేట్లకు అమ్మకూడదని థియేటర్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. సినిమాకు వచ్చే ప్రేక్షకులకు తాగునీరు సౌకర్యం కల్పించాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని థియేటర్లలో ఎంఆర్ఓ రాంబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్యాంటీన్లో రేట్ల గురించి, థియేటర్లో సదుపాయాల గురించి, ఫైర్ సేఫ్టీల గురించి ఆరా తీశారు. థియేటర్ రెన్యువల్ గురించి యాజమాన్యాన్ని ప్రశ్నించి సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించారు.